వరములన్నీ నేను వెంట పెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవి కుందనాల బొమ్మ. సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుడి జాతకం రాసి ఉన్నదమ్మా. అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మ. రాముని సుమసరమా, రాముని సుమసరమా, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవమ్మా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నేను మీతో వీడియో పంచుకుని చాలా రోజులైంది కదండి, 2 years అవుతుంది మేబీ. ఈరోజు మీతో చక్కని రెసిపీ, హెల్దీ రెసిపీ పంచుకుందామని ఇలా వీడియో చేసి పెడుతున్నాను. ఇది చిన్నవాళ్ళు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు చాలామంది ఈజీగా తినొచ్చండి. కానీ వీక్లీ 1 స్పూన్ ఓన్లీ, వీక్లీ 1 day ఓన్లీ తినాలి. ఇదేంటంటే దీని పేరు వెల్లుల్లి కారం అండి. ఇది తినడం వలన మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, పిల్లల్లో గ్రోత్ బాగా పెంచుతుంది. డైలీ ఎల్లుల్లిపాయ తినాలని అంటారు కదా పెద్దలు, అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఎక్కువ తినకూడదండి. వెల్లుల్లిపాయ తినడం వల్ల మంచిదే, కానీ 1-2 ఎల్లుల్లిపాయలు అయితే పర్వాలేదు. ఇలా వెల్లుల్లి కారం అంటేటప్పటికి వీక్లీ 2 days 3 days పెట్టుకోండి, పర్వాలేదు. ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. వెల్లుల్లిపాయలు ఒక 3-4 వెల్లుల్లిపాయలు తీసుకుని మీరు ఒక ప్యాన్ పెట్టుకుని పైన లేయర్ తీసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒకసారి ఇటు అటుగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆ వెల్లుల్లిపాయలకి తగ్గట్టుగా ఎండుమిరగాయలు మీకు తినే కారాన్ని బట్టి ఎంచుకుని మిక్సీ జార్ తీసుకుని ముందర వెల్లుల్లిపాయలు వేయకూడదండి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత సాల్ట్, లైట్గా జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని యాడ్ చేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా హెల్దీ రెసిపీ తయారైపోతుంది. ఇది బారింత్రాలకి పచ్చిగా కూడా పెడతారండి. ఇటు కోనసీమ సైడ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చిలో వెల్లుల్లిపాయ కారం అనేది యాడ్ చేస్తారు. ఇప్పటి రోజుల్లో పిల్లలకి పొక్కులు వేసేస్తున్నాయి, చంటి పిల్లలకి పడట్లేదని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. కానీ బారింత్రాళ్ళు కూడా వీక్లీ 2 days తినడం వలన చాలా మంచిది. వాళ్ళకి ఎక్కువ వేడి చేయాలంటారు కదా, బారింత్రాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా తినడం వలన వాళ్ళ హెల్త్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్లడ్ ఎక్కడైతే క్లాట్ అయిందో, గడ్డ కట్టిందో దాన్ని అంతటినీ ఎల్లుల్లిపాయ కరిగించేస్తుంది అన్నమాట. అందుకనే మన రోజు దినచర్యలో 2-3 వెల్లుల్లిపాయలైనా తినాలంటారు. అలా తినలేని వాళ్ళు కనీసం కూరల్లో యాడ్ చేసుకోవాలి. అలా కూడా యాడ్ చేయలేని వాళ్ళు ఇలా వెల్లుల్లి కారం చేసుకుని పక్కన పెట్టేసుకుంటే వీక్లీ 2 days 3 days అది నిల్వ ఉంటుందండి. ఒక 1 month 2 months దాకా నిల్వ ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ కూడా పేరెంట్స్లో కూడా ఈ రోజులో నేను టీచర్గా చేస్తున్నంతసేపు చాలా విషయాలు గమనించాను. ఏంటి అంటే పేరెంట్స్లో కూడా చాలా మార్పు రావాలండి. పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని ర్యాంకులు వస్తున్నాయో చూస్తున్నారు తప్పించి మన పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చూడట్లేదు. అది కాదండి, మనకి ర్యాంకు మార్కులు కాదండి, మన పిల్లల్లో ఎంత నాలెడ్జ్ ఉన్నదన్నది మీరు గమనించండి. కనీసం ఒక వారానికి 2 రోజులు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.